హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే వీడియో పెట్టి చాలా రోజులైంది. హెన్నా వీడియో అయితే ఇంతకుముందు 2, 3 వీడియోలు పెట్టాను. ఒక షార్ట్ ఒకటి, మామూలు వీడియో ఒకటి, బ్లాక్ హెన్నా ఎలా పెట్టాలనేది ఒకటి పెట్టాను. కానీ వాళ్ళకి అర్థం కాలేదు సరిగ్గా. మళ్ళీ పెట్టండి అని సబ్స్క్రైబర్స్ ఇద్దరైతే అడిగారు. మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ హెన్నా వీడియో పెడుతున్నాను అనమాట. చూడండి, ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా వెంట్రుకలు తీసుకొని లైట్గా అంటే ముడి గట్టిగా వేయకూడదు, అది నొప్పి వచ్చేస్తుంది కదా. కొంచెం గట్టిగా వేయకుండా ఊరికే చుట్టే చాలన్నమాట. ఇందులో స్కిప్ చేయకుండా పెట్టండి అని చెప్పి అడిగారనమాట. అందుకే నేను లాస్ట్ వరకు నేనేం స్కిప్ చేయలేదు. లాస్ట్లో కొద్దిగా చేయవలసి వచ్చింది. ఒక 2, 3 చోట్ల చేసానమాట. ఇది ఆరిపోయిన తర్వాత ఇలా చుట్టేసుకుని ఆరిపోయిన తర్వాత మనం స్నానాలకు వెళ్ళినప్పుడైతే ఒక పాయ అంటే మనం నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక పాయ తీస్తే 1 బై 1 వచ్చేస్తాయి. అవి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, అవే ఊడిపోతాయి. మనం నీళ్ళు తడిపే ఉందికి అవే ఊడిపోతాయి అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇటువైపు వెంట్రుకలు తీసుకున్నప్పుడు అటువైపు చుట్టాలన్నమాట. కుడివైపు తీసుకున్నప్పుడు ఎడం వైపుకు తిప్పుకోవాలి. అది వెంట్రుకలు చుట్టేటప్పుడు చుట్టుకోవాలి. అటువైపు నుంచి తీసుకున్నప్పుడు ఇటువైపు అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనం చుట్టుకోవాలి. ఒకే చోట ఒకే రౌండ్ చుట్టేయకుండా అటు ఇటు అనమాట మార్చుకుంటూ ఒక్కొక్క పాయ ఇటు ఒక్కొక్క పాయ అటు అలా చుట్టితే మనం తీసుకున్నప్పుడు ఆరిన తర్వాత తీసుకున్నప్పుడు నీట్గా వచ్చేస్తుంది. చిక్కు పడకుండా ఉంటాయి. మనం హెన్నా పెట్టిన తర్వాత మామూలుగా చిక్కు పడిపోతాయి వెంట్రుకలు. చిక్కు పడిపోయి అవి కొంచెం హార్డ్గా తయారవుతాయి. వెంట్రుక సాఫ్ట్గా సిల్కీగా ఉండవు అనమాట. ఎవరికైనా అంతే. అలాంటప్పుడు చిక్కు పడకుండా బాగుంటాయి అన్నమాట సాఫ్ట్గా. మనం ఇంకో విషయం ఏంటంటే, మనం ఇట్లా గోటితో పాయ తీసుకుంటాం కదా, పాపట్లాగా తీస్తున్నాం కదా, అలా తీసినప్పుడు వెంట్రుకలు పైకి కిందికి సగం అటు సగం ఇటు ఉండకూడదు. ఉంటే మనం చుట్టేటప్పుడు కింద వెంట్రుక ఒక వెంట్రుకైనా సరే పైకి చుట్టేసామనుకోండి, అది ఆరేంత వరకు అది నొప్పిగానే జూ జూ అని లాగుతానే ఉంటుంది. అప్పుడు దాన్ని ఒక వెంట్రుక మనం వేరు చేయలేము, ఆ నొప్పి భరించాల్సి వస్తుంది అనమాట. అట్లా కాకుండా గోటితో తీసుకున్నప్పుడు కరెక్ట్గా వెంట్రుకలు పాపట అనేది నేరుగా వచ్చేసేయాలి. అటు ఇటులాగా అది ఎగుడు దిగుడు ఉన్నా సరే వెంట్రుకలు పైకి కిందికి ఉండకూడదు అనమాట. అదొకటి చూసుకోండి ఇలా చుట్టేటప్పుడు మాత్రం. లేదు కొంతమంది పాపడు తీసుకొని పైన ఇలా రాసేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకైతే అలా పెట్టుకునే వాళ్ళకైతే ఏ ఇబ్బంది లేదు. కిందికున్న వెంట్రుకలు అటు ఇటు ఉన్నా పాపడు నేరుగా ఉన్నా లేకపోయినా లేదు. ఇలా పెట్టేటప్పుడు మాత్రం అలా చూసారా, ఒక వెంట్రుక కూడా అటు ఇటు పైకి కిందికి ఉండదన్నమాట. అలా తీసుకుంటే మనకు జుట్టు నొప్పి లేకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ కొద్దిగా హెన్నా తీసుకొని చేతిలోకి మనం ఫస్ట్ చర్మానికి అంటించిన తర్వాత కొద్దిగా చేతులకు హెన్నా తీసుకొని ఆ వెంట్రుకలకు మొత్తం ఇలా పట్టుకొని ఇలా ఇలా పామితే మొత్తం అంతా కవర్ అయిపోతుంది. అప్పుడు చుట్టేసుకోవచ్చు. సేమ్ ఇంకా వీడియో చూసి ఫాలో అయిపోండి. ఇలా హెన్నా పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి, లాభాలు. ఎందుకంటే జుట్టు ఒకటి ఊడదు, తర్వాత వచ్చి క్లిప్పు కావాలి ఊడిపోతుందనే భయం అయితే ఉండదు. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే మనం ఎంతసేపు ఉంచుకొని పని చేసుకున్నా కానీ దీనివల్ల మనకైతే ఏ డిస్టర్బెన్స్ ఉండదు. మనం అయ్యి ఇంకా కడగదాము అనుకునే అంతవరకు అయితే ఏ బాధ ఉండదు. ఎందుకంటే మనం అలా పైనంతా ఇట్లా పెట్టుకొని ముడి పెట్టుకుంటే ఆ ముడి ఊడిపోవడము, మళ్ళీ దానికి ముడి వేసుకుంటడం, మధ్యలో చిరాకుగా ఉండడం, పని చేసేటప్పుడు మళ్ళీ దాన్ని ముడి వేసుకుంటా అలా లేకుండా దీనివల్ల అయితే ఏ డిస్టర్బెన్స్ ఉండదన్నమాట మనకి. మనం మనంతట మనం ఇంకొద్దులే కడుగుదాం అనేంతవరకు. కానీ హెన్నా ఎక్కువసేపు పెట్టుకోకూడదు. 1 అవర్ సరిపోతుంది. ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ మంచిది కాదు. 1 అవర్కి దాని టైం అయితే 1 అవర్. కొంతమంది అయితే పొద్దున్న పెట్టుకొని సాయంత్రం వరకు కూడా కడగరు అనమాట, అలాగే పెట్టుకుంటుంటారు. కానీ దాని మినిమం టైం అయితే 1 అవర్. ఏ బ్యూటీ పార్లర్లో వాళ్ళు అడిగినా కానీ చెప్తారు ఈ విషయం. 1 అవర్ పెడితే చాలు, సరిపోతుంది. అది ఆరిపోయిన తర్వాత అంటే మనం చుట్టాం కదా, అది ఎలా ఉంటుందో చూపించమని అడిగారనమాట. ఆరిపోయేంత వరకు నేను వాళ్ళంట వెళ్తూ ఎప్పుడు ఆరుతుందా అనేసి అయితే నేను చూసుకోలేను. కాబట్టి ఇంకా వాష్ చేసేటప్పుడు పాయలు ఎలా వస్తాయి అంటే అది మాత్రం కూడా చూపించలేను. ఎందుకంటే సాలూన్లో అయితే మామూలుగా వాషింగ్ బేసిన్ ఇవి ఉంటాయి కదా వాష్ చేయడానికి, అక్కడైతే తీసుకోవచ్చు. మనం ఇట్లా తల మాత్రమే కడుగుతాం కదా. మన ఇళ్ళ దగ్గర అయితే మనం బాత్రూంలోకి వెళ్ళి వీడియో తీసి పెట్టడం అంటే కుదరని పని. కాబట్టి అవి తీసిన తర్వాత అయితే చూపించలేను, పెట్టడం వరకు అయితే చూపించగలను. ఆరిన తర్వాత బన్ను ఎలా ఉంటుంది, కడిగేటప్పుడు పాయలు ఎలా వస్తాయి, అవన్నీ అయితే తీయలేను మరి. అదన్నమాట
హెన్నా ముచ్చట్లు చూడండి. ఇంకా ఇలా నేను పెట్టినట్టే వీడియోలు చూపిస్తున్నట్టే నచ్చితే మీరు దాన్నే ఫాలో అయిపోండి. అంతే, ఇంకా లాస్ట్ వరకు అంతే. ఒకటి అనమాట, ఒకటి అటు ఒకటి ఇటు మనం పెట్టుకుంటే వెళ్ళిపోవడమే. చాలా బాగా అంటుతుంది అనమాట, ఎక్కడ మిస్ అవ్వదు అసలు.